టీఎస్ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఈ రోజు నుండి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరి వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది ఒకసారి కంప్లీట్గా వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీకు నేను చూపించడం అయితే జరుగుతుంది. అంతకంటే ముందు మన సెకండ్ ఛానల్కి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. కాలేజ్ గైడ్ పేరుతో సెకండ్ ఛానల్ అయితే ఉంటుంది. ఎవరికైనా సరే కౌన్సిలింగ్ రిలేటెడ్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఆ ఛానల్లో అడగండి. వాటికి నేను చిన్న చిన్న వీడియోస్ కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే చిన్న వీడియోస్ కూడా నేను ఆ ఛానల్లో అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మరి ముందుగా వెబ్ ఆప్షన్ ప్రాసెస్లో చూసుకున్నట్టయితే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు లాగిన్ ఐడి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసినట్టయితే ఈరోజు అయితే ఇక్కడ మనకి ఇంకా లింక్స్ అయితే యాక్టివేట్ అయితే చేయలేరు. కానీ ఒకసారి మీకు ఇక్కడ లాస్ట్ ఇయర్కి సంబంధించి చూపిస్తాను. ఇక్కడ మనకు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు ఇక్కడ పైన 2 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, అదేవిధంగా క్యాండిడేట్ లాగిన్. సో ఇక్కడ ముందుగా ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు నెక్స్ట్ చేయాల్సింది ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదు, మీరు ఒక పాస్వర్డ్ అనేది జనరేట్ అయితే చేసుకోవాలి. దానికోసం మీరు ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్, అదేవిధంగా ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్. రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఏంటంటే మీరు ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఏదైతే ఆర్ఓసి ఫామ్ ఇచ్చారో దానిపైన మీకు అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మీరు జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ ఈ విధంగా మీ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఈ విధంగా పాస్వర్డ్ రీఎంటర్ పాస్వర్డ్ అని వస్తుంది. సో మీరు ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ అయితే చేసుకోవాలి. పాస్వర్డ్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ కండిషన్స్ అయితే ఉంటాయి, ఏ విధంగా ఉండాలి పాస్వర్డ్, ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలనేది. సో ఆ విధంగా మీరు ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్, ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నారో అక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డైరెక్ట్గా మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే క్యాండిడేట్ లాగిన్ బటన్ ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్యాండిడేట్ లాగిన్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ లాగిన్ ఐడి నెంబర్, అదేవిధంగా లాగిన్ ఐడి నెంబర్ చెప్పాను కదా, మీకు మెసేజ్ అయితే వస్తుంది. ఎవరికైనా మెసేజ్ రానట్టయితే ఇక్కడ మనకు కండిషన్స్లో ఇచ్చారు చూడండి, ఏదైతే ఇక్కడ మనకు హాల్ టికెట్ నెంబర్ ఈ విధంగా మెసేజ్ చేసినట్టయితే లాగిన్ ఐడి నెంబర్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీ లాగిన్ ఐడి నెంబర్, అదేవిధంగా ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, అలాగే మీరు ఇప్పుడు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్చా కోడ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసి ఇక్కడ మీరు కింద సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డైరెక్ట్గా మీకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ముందుగా ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేది కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ మనకు కాలేజీలకు సంబంధించి కలర్ కోడ్స్ అయితే ఉంటాయి. యూనివర్సిటీకి సంబంధించి, గవర్నమెంట్ కాలేజ్కి సంబంధించి బ్లూ కలర్, అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్ చూసుకున్నట్టయితే గ్రే కలర్, అలాగే గర్ల్స్కి సంబంధించి పింక్ కలర్, అలాగే మైనార్టీకి సంబంధించి గ్రీన్ కలర్, అలాగే ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి ఇక్కడ ఎల్లో కలర్. ఈ విధంగా మనకు కాలేజీలకు సంబంధించి కలర్ కోడ్స్ అయితే ఉంటాయి. తర్వాత మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఈ విధంగా మీరు ఏదైతే మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో, కౌన్సిలింగ్ ప్రాసెస్లో, దానికైతే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు కింద క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ ఈ విధంగా లిస్ట్ ఆఫ్ కోర్సెస్, అదేవిధంగా ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసినట్టయితే డైరెక్ట్గా ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా పక్కకు చూపించడం అయితే జరుగుతుంది. మీరు ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్స్లో అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నారో వాటిని టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఈ విధంగా డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ వెబ్ ఆప్షన్కి సంబంధించి ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఒక్కసారి ఇక్కడ మీకు వీటన్నిటికి సంబంధించి క్లారిటీగా చెప్తాను. ముందుగా ఇక్కడ మీరు ఏవైతే కాలేజెస్ అయితే చూస్తున్నారో ఇక్కడ మనకు కాలేజ్ అనేవి కాలేజ్ కోడ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఆ తర్వాత మనకు బ్రాంచెస్ అయితే ఇక్కడ పక్కన మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే ఇక్కడ మీకు వైట్ బాక్స్ అయితే కనిపిస్తుందో అక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు, అంటే ఆ కాలేజ్లో ఆ కోర్స్ ఉన్నట్టు అనమాట. అదేవిధంగా ఒకసారి ఇక్కడ పైన మీ డీటెయిల్స్ వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ JNTUHలో ఇక్కడ నేను 4th ఆప్షన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా మీరు ఆప్షన్స్ అనేది 1 by 1
ఈ వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, మాన్యువల్గా మీరు ఏదైతే ఆప్షన్స్ అనేది ఏ విధంగా మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఎవరైనా సరే చూడని వాళ్ళకుంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి. ఆ విధంగా మీరు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్ ఎందులో ఇవ్వాలనుకుంటున్నారు, సెకండ్ ఆప్షన్ ఎందులో ఇవ్వాలనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ నంబర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా నంబర్స్ అనేది ఇస్తూ 2 మినిట్స్కి ఒకసారి ఇక్కడ మీరు మీ ఆప్షన్స్ అనేది సేవ్ అయితే చేయండి. సో ఇక్కడ పైన ఏదైతే TSM సెట్ ఆల్టికే నెంబర్ ఉంటుందో ఇక్కడ మీ ఆల్టికే నెంబర్ అనేది ఎంటర్ చేసి పైన సేవ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసినట్టయితే మీ ఆప్షన్స్ అయితే సేవ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. లాస్ట్ సేవ్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఎంటర్ బిట్వీన్ ఆప్షన్ ఉందిగా దీని మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక నంబర్ అనేది మధ్యలో వేరే కాలేజ్ అనేది చేంజ్ చేయాలనుకున్నాను అనుకోండి. అక్కడ మీరు ఆ కాలేజ్కి నాకు సంబంధించి నంబర్ అనేది ఎంటర్ చేసి ఎంటర్ బిట్వీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఆ నంబర్ అనేది చేంజ్ అయిపోతుంది, అంటే సీరియల్ అనేది చేంజ్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు నేను థర్డ్ ఆప్షన్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాను. థర్డ్ ఆప్షన్ అనేది నేను వేరే దానికి ఇచ్చాను అనుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ సీరియల్ నంబర్స్ అనేది కూడా చేంజ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఆ విధంగా మీరు ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అనేది యూజ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు 1 by 1 వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ పైన మీకు కాలేజ్ కోడ్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ నేను చెప్పినట్టుగా యూనివర్సిటీ ఉన్నట్టయితే బ్లూ కలర్, అదేవిధంగా ప్రైవేట్ ఉన్నట్టయితే మనకు ఎల్లో కలర్లో ఈ విధంగా ఆప్షన్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏదైతే సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్నట్టయితే గ్రే కలర్, గర్ల్స్ కాలేజ్ ఉన్నట్టయితే పింక్ కలర్లో మనకు కాలేజ్ ఏవైతే ఇప్పుడు మనకు చూస్తుందో వాటికి సంబంధించి కలర్ కోడ్స్ అయితే ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు 1 by 1 వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి, తక్కువ అయితే ఇవ్వకండి. వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి మీరు ఇక్కడ పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత వ్యూ ప్రింట్ మీద క్లిక్ చేసి మీరు మీ వెబ్ ఆప్షన్స్ అనేవి ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. మన సెకండ్ ఛానల్లో కూడా వీటికి రిలేటెడ్గా చిన్న చిన్న డౌట్స్ కూడా క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.